ఏంటి పార్ట్నర్, హుండీలోంచి కూడా కొట్టేసావా? అంత సీన్ లేదు మావా, ఇది మా అమ్మ ఇచ్చిన బహుమానం. దాన్ని నువ్వు అవమానం అనుకోకుండా ఎలా తెచ్చుకున్నావు? ఇంకేం చేయను, రాను రాను మన మర్యాదలా చిరిగిపోతోంది. ఆ టీ కొట్టోడికి 200 బాకీ, అది ఇవ్వలేక 7 సందులు తిరిగి వచ్చాను పార్ట్నర్. ఇదిగో ఉందగా నిధి, తీసుకెళ్లి ఇచ్చేపోయావా? అయ్యో, ఇందులో 1.5 తగ్గుతోంది. ఇది లోటు బడ్జెటా? చెప్పడానికి కష్టంగానే ఉంది, చెప్పు. బట్ మనం ఉద్యోగం చేయాలి పార్ట్నర్. ఏం ఉద్యోగం అమ్మా? ఒక భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ తీసుకునేలా ఒక ఉద్యోగం. ఏంటి బ్రో, ఈ కుక్క కూడా లోకు అయిపోయావా? మన మీద ఉచ్చబోస్తుంది. మనం పనికిరాని పాత టైర్ అనుకుంది పార్ట్నర్. ఇంకా మనం ఇలాగే ఊరుకున్నాము, ఈ దేశం బాగుపడదు. జోస్యం జోస్యం పాద జోస్యం పాద జోస్యం పాద జోస్యం. మొదలు పెడదామా? అదేంటన్నా జాతకాన్ని పాదాల్లో చూస్తున్నారు? అరే, ఎవడి చేతిలో ఇప్పుడు రేఖలున్నాయి, అందుకే నేను టెక్నికల్ గా ఇలా పాద జోస్యానికి మారాను. సరే సరే, మీ పేరేంటో చెప్పండి. రజనీ మురళి. సూపర్. బాబు, మీ పేరు? వేస్తాద్రి. అదేంటి వేస్టాద్రి? ఒకటి వెస్టాద్రి అని పెట్టుకో, లేదా శేషాద్రి అని పెట్టుకో, లేదంటే ఆర్బి చౌదరి అని పెట్టుకో. ఏ సావిత్రి 1 2 3 అని పెట్టుకుంటా. నా కోపం తెప్పించుకో. ఇదేంటన్నా? బాబు, ఇదే ఇన్స్ట్రుమెంట్. దీంతో ఏం చేయాలి? మీ కాలు కాస్త ఇక్కడ పెట్టాలి. కొంచెం ఓర్చుకోండి బాబు, ఇదిగా అయిపోతుంది. అయ్యో, చక్కలిగా ఉంది. ఎక్కడ కనిపెట్టారన్నా? నాకు కూడా ఒకసారి. బాబు, కాలు తీయండి, మీరు పెట్టండి. పార్ట్నర్ లెగ్గెట్టి చూసుకోండి. బాబు, ముందు ముయ్యాల్సింది ముయ్యండి, గుడ్లు పేలిపోయేలా ఉన్నాయి. సారీ సారీ. పెట్టండి. ఇప్పుడు ఓకేనా? బాబు, నేను కాలు మీద పెట్టి గోకేది సిల్క్ స్మిత వేలుతో కాదు, బండ సూది దిగిందంటే అయిపోతాం. కాలు తీయండి. బాబు, నాకే అసూయగా ఉంది. మీ ఇద్దరు జాతకాలకి జాయింట్ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడి కారులో వెళ్తారు. 61వ రోజున మీ ఇద్దరి ఎదుగుదలని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. ఆ తర్వాత నాలాంటి పేదవాళ్ళెందరికో దాన ధర్మాలు చేస్తారు. దానం చేయడంలో కర్ణులు, ధర్మ ప్రభువులు, ధర్మరాజులు. ఏంట్రా? ఊరంతా వరద ముంచేసింది. పస్తులతో చేస్తున్నామయ్యా, తమరే కరుణించాలయ్యా. లెక్కలు, ఈ ప్రజల కేకలు వినిపించలేదా నీకు? అయ్యా, మంచి కాలనీ చూసి ఇల్లు కట్టుకుంటారని డబ్బులు ఇస్తే పెద్ద కాలువ చూసి కట్టుకున్నారయ్యా, అందుకే వరదల్లో కొట్టుకుపోయారు. గొడవలో ఎన్ని వడ్ల బస్తాలున్నాయి? లెక్కలేనని బస్తాలున్నాయి. తెచ్చి అందరికి ఇవ్వు. కూర్చోండి కూర్చోండి, అందరూ బాగా తినండి, కడుపు నిండా తినండి. రేలంగి వాయిస్ అండి. అదే కుక్కరా? ఈ కుక్కని ఏం చేస్తారు? బాబు బాబు, దాన్ని కుక్క అనకండి, కాలభైరవుడు. ఆయన మీ మీద ఉచ్చపోయలేదు, మీ మీద ఉన్న మురికిని అలా కడిగేసి వెళ్లారు. ఈ రోజు నుంచి మీ జీవితంలోకి అదృష్ట దేవత వస్తుందని అర్థం. ఏమన్నావన్నా? అదృష్ట దేవత వచ్చేసిందని అర్థం. బాబు బాబు, నా ఫీజు. ఏంటమ్మా, ఇవాళ డ్యూటీ ఇక్కడేనా? డెఫినెట్లీ. డెఫినెట్ బిస్కెట్. ఏం సుబ్బయ్య, ఏదైనా హెల్ప్? ఏం పీకక్కర్లేదు. నీ కర్మ. బాబు, నేను ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాను. మన కొట్టు కూడా కొంచెం చూసుకో. ఏంటి బాబు, చూడలేదా? లేదన్నా. దిగులు పడకయ్యా, నీకున్న పట్టుదలకి తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ పిల్ల ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు చూస్తావు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇలా కదలకుండా నించునున్నావే, ఆ అమ్మాయి ఒక్కసారైనా చూసిందా? రే, ఎవరన్నారా నన్ను చూడలేదని?
అమ్మాయిలకి మొత్తం 2002 కళ్ళు. ఆ 2 కళ్ళు తప్ప మిగిలిన అన్ని కళ్ళు మనల్నే చూస్తాయి. ఇప్పుడు లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా, అలా లైట్ గా కిటికీ ఓపెన్ చేసి వర్షాన్ని ఆస్వాదించినట్టు నన్ను ఆస్వాదిస్తుంది చూడరా. దాని బాబు వచ్చాడా? ఈ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను. చూడు బాబు, నువ్వు బాగా చదువుకునే కుర్రాడివే, అందుకని అమ్మా నాన్నలకి మర్యాద ఇవ్వకపోతే ఎలా? వినరా, పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. బయటికి రారా మాధవరావు, బయటికి రారా. అదే ఏం లేదు, ఏం లేదు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? చెప్తే అర్థం కాదా? నువ్వు అసలు అన్నం తింటున్నావా లేదా గడ్డి తింటున్నావా? నీకు సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేవా? నువ్వు ఒక హెడ్ మాస్టర్, సిగ్గు లేకపోతే. మాస్టర్ మిమ్మల్ని పట్టుకుని అంతంత మాట్లాడేసి వెళ్తున్నాడు, మీరేంటి ఏమి జరగనట్టు అలా నిల్చున్నారు? అదేం లేదయ్యా, మా అబ్బాయి ఉన్నాడే రజనీ మురళి, అవును. వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయికి సైట్ కొట్టుంటాడు. దాంతో కోపం వచ్చి ఇక్కడికి వచ్చి తిట్టెళ్తున్నాడు. ఓ, మీకు కావలసిన వాళ్ళేనా? కావలసిన వాడు మాత్రమే కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు, నా క్లాస్మేట్. సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్తే ప్రాణాలిచ్చే వాళ్లలో వీడు ఒకడు. సూపర్ స్టార్ రజనీ, సూపర్ స్టార్ రజనీ, సూపర్ స్టార్ రజనీ. రజనీ సినిమా రిలీజ్ అయిందంటే వీడికి పండగే. కటౌట్లు పెడతాడు, పాలాభిషేకం చేస్తాడు. అంతేకాదు అన్నదానం చేసి నానా హడావిడి చేస్తాడు. లంకి బిందులు దొరికితే ఎంత సంతోషపడతారో అంత సంతోషపడతాడు. వీడిని రజనీ అభిమానం అనడం కంటే రజనీ భక్తులని చెప్పొచ్చు. రా 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 రా. ఇదిగోమ్మా లోపల పెట్టు. ఏమ్మా ఎలా ఉన్నాడు? ఒరే నాన్న, అల్లుడా. నా అల్లుడికి పేరు నేనే పెడతాను, ఎవ్వరు కాదని చెప్పకూడదు. నిక్షేపంగా పెట్టయ్యా, నిన్నెవరు కాదంట. రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి. ఎలా ఉంది? కదరా, ఏదైనా దేవుడి పేరు పెడదామని. దేవుడు పేరేరా, మన దేవుడు మురళీకృష్ణుడిలో మురళి, నా దేవుడి పేరు రజని కలిపి పెట్టాను రా. అది కాదురా, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా పేరు పెడదాం. తప్పే ఉందిరా, ఇంటికి వెళ్ళి పెట్టేదేంటి? ఆగండి ఆగండి ఆగండి, పేరు బాగానే ఉంది కదా, అదే ఉంచేద్దాం. ఆ తర్వాత వాడికి కూతురు పుట్టింది. కాదు కాదు, నా కోడలు పుట్టింది. చిన్నతనంలోనే వాళ్ళకి పెళ్లి చేయడం ఒక్కటే తక్కువ. ఆ వయసులో మా వాడు చేసిన అల్లరి ఉందే. అత్త నన్ను తీసుకెళ్ళు, నేను లోపలికి వస్తాను, నేను లోపలికి వస్తాను, నన్ను తీసుకెళ్ళు. అల్లుడు, నువ్వు లోపలికి వెళ్ళకూడదురా. వాళ్ళు మాత్రం ఎందుకు లోపలికి వెళ్తున్నారు? అయ్యో, పిల్లాడు లోపలికి వెళ్తేనే అందమైన పాపాయి వస్తుంది. ఓ అలాగా, అవునరా. ఇది ముందే చెప్పచ్చు కదా మామయ్య. కార్తిక, 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 twinkle little star, how I wonder. కార్తిక, నాన్న తలుపు తెరవన్నా, కార్తిక? తలుపు తెరవన్నా, కార్తిక, కార్తిక. రండి రండి రండి. సీత, పిల్లలు భయపడ్డారు, దిష్టి తీయాలి. నువ్వు వెళ్ళి కర్పూరం తీసుకో, నేను విభూతి తెచ్చి పెడతాను. దీన్ని తీసుకుని లోపలికి ఎందుకు వెళ్ళావురా? అది మరి మామయ్య రూమ్ లో వెళ్లి తలుపేసుకుంటే బుజ్జి పాప వస్తుందని చెప్పాడు, అందుకే లోపలికి వెళ్ళాం. బుద్ధి లేదు, చిన్నపిల్లలతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా? నీ కొడుకు చిన్నపిల్లాడా? బెదవ బెదవ, పనికి మళ్ళీ బెదవ. ఏంటమ్మా చిన్నపిల్లని అంత మాట అంటున్నావు? అవునరా, ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తే ఎలా బాగుపడతాడు రా? పోరంబోక్ అవుతాడు. ఇంకొక మాట నా కొడుకుని ఏమైనా అన్నావో అంటే ఏం చేస్తావురా? కొడతావా? కొట్టా, కొట్టు కొట్టు. ఇప్పుడు చెప్తున్నాను రా, నా కూతురుని నీ కొడుకుకి ఈ ప్రపంచమే తల్ల కిందలైనా కూడా ఇవ్వని చెప్తున్నా. పోరా పెద్ద, నువ్వేంట్రా ఇచ్చేది? నా కొడుకు చదువుకుని పెద్దవాడై ఈ ఊరే మెచ్చుకునేంత గొప్పవాడు అవుతాడా? నువ్వే నా ఇంటికి వచ్చి నా కూతురు చేసుకో, నా కూతురు చేసుకో అని బతిమాలతావురా? నేను నీ ఇంటికి ఎందుకు వస్తాను? ఆ చిన్న విషయాన్ని గొడవపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. నా కొడుక్కి భయపడి వాడి కంట పడకుండా వాడి కూతుర్ని పొరుగులో చదివించాడు. చివరికి వాడు చెప్పినట్టే నా కొడుకు పనికి రాకుండా తయారయ్యాడు. ఇదంతా ఎప్పుడు మర్చిపోతాడో తెలియటం లేదు. చచ్చినా మర్చిపోను. వాడిని చూస్తూనే ఒళ్ళు మండుతోంది. ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు, ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు. పెళ్ళైన తర్వాత ప్రేమను మర్చిపోకండి. పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు, కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. తీరాబండి. కార్తిక, పిల్లరా.
ఏంటి నాన్న? నువ్వు ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు, ఒకసారి నవ్వితే 100 సార్లు నవ్వినట్టు రకరకాల వేషాలతో వెంటపడతారు. బెల్లం చుట్టూ చీమల్లా నీ చుట్టూ తిరుగుతారు. నువ్వే కేర్ఫుల్ గా ఉండాలి. చూడండి నాన్న, మీరే చూడమని చెప్పినా నేను వాడి మొహం కూడా చూడను. ఎందుకు దిగులు పడతారు? వదిలేయండి నాన్న.